శ్రీమాత్రే నమః. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. మాది కర్నూలు నగరం నుంచి వచ్చినాము. మేము అనుకోకుండా ఈ అన్నవరం క్షేత్రానికి అనుకోకుండా రావడం నుంచి ఎక్కడా తినలేని పరిస్థితులలో బ్రాహ్మణులు ఉంటే కూడా ఇక్కడికి వచ్చేటప్పటికల్లా పైన కొండ మీద అడిగితే కింద భోజనం పెడుతున్నారు చూడండి మీ బ్రాహ్మణులకు అని చెప్పినారు. కాబట్టి కొన్ని పుణ్యక్షేత్రాలలో మన బ్రాహ్మణులకు కరువైన అన్నసత్రాలు అని చెప్పేసి ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో కరువైన అన్నసత్రం లేకపోయినా కూడా ఇక్కడ పెడుతున్నారు అని చెప్పేసానంటే నేను అడ్రస్ తెలుసుకొని అప్పటికప్పుడు వస్తే కూడా భోజనము లేదు, మీరు సమయం ఆసన్నం అయిపోయిన తర్వాత వచ్చినారనే మాట లేకుండా ఎప్పుడు వచ్చినా కూడా కొద్దిగా సమయం తీసుకొని భోజనం అయిపోయినా కూడా వాళ్ళు వంట చేసి మనకు అన్నము, పప్పు, చారు, రసము, మజ్జిగ అన్నీ కూడా మామిడి పండు అన్ని దివ్యమైన మంచి రుచికరమైన భోజన పదార్థంతో బ్రాహ్మణులకు మటుకు భోజనం లేదనుకోకుండా ఇక్కడ ఈ యాజమాన్యం వారు మనకు భోజన అన్నదాన కార్యక్రమాలు అని చెప్పేసి నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఇక్కడ మనకు ఒక సప్త గోశాల అని చెప్పేసి పెట్టినారు. ఆ గోవుల నుంచి వచ్చే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితోనే మనకు వడ్డన చేసేసేసి వాళ్ళు ఇక్కడ మనకు భోజన అన్నదానం అంతా కూడా బ్రాహ్మణులకు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే మా కర్నూలే కాదు ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎక్కడైనా ఇరు రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా అడ్రస్ తెలుసుకొని ఈ కింద అన్నవరం గ్రామంలో బ్రాహ్మణులకు మాత్రమే బ్రాహ్మణ అన్నదాన సత్రం ఉంది అని చెప్పేసి తెలుసుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని ముందుగా వాళ్ళకు తెలియజేస్తే మరీ బాగుంటుంది. ఎందుకంటే ముందుగా ప్రిపేర్ చేసి పెడతారు. అప్పటికప్పుడు వచ్చినా అంటే ఏదో ఒకరికి ఇద్దరికింటే మనకు వాళ్ళు సమకూరుస్తారు. కానీ ఒకటేసారి ఒక 10 మంది 20 మంది ఇంటి తెలియదు, వాళ్ళు చేయలేరు. కాబట్టి అయినా చేస్తారు, ఒక గంట టైం తీసుకొని చెప్పి సమయం తీసుకొని చేసి పెడుతున్నారు వాళ్ళు ఇక్కడ. కాబట్టి ముందుగా మనం ఫోన్ నెంబర్లు అన్నీ కూడా తీసుకొని మనకి ఇక్కడ వాళ్ళు అన్నదానం కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ముందుగా వాళ్ళకు తెలియజేసి మనం కూడా భోజనాలకు రావడం మనది కూడా మంచి శుభకరమైన ఒక ఇది అని చెప్పి చెప్తున్నాను. తెలియకుండా ఒక మనిషికి మన ఇంటికి ఇప్పుడు వస్తేనే ఎవరు వచ్చినారబ్బా, ఎందుకు వచ్చినారబ్బా అనుకునే రోజులలో ఈ అన్నదానం అనేది కూడా మనం ఎప్పుడొచ్చినా కూడా సమయం తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ఈ యాజమాన్యం వారికి దీన్ని నడిపిస్తున్న అందరికీ కూడా నేను నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ మాడుగుల లక్ష్మీప్రసాద్ శర్మ, మాది కర్నూలు పట్టణం. అన్నదాన యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ కామేశ్వర శర్మ, నాకు సరిగా ఇది కావడం నాగాభట్ల కామేశ్వరరావు గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.